అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద టాక్స్ మీడియా. సిట్టు విచారణలో భాగంగా మొన్నటి వరకు హరీష్ రావు గారు, నిన్నటి వరకు మనకి కేటీఆర్ గారు విచారణ అయిపోయిన అనంతరం కేటీఆర్ గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి సిట్టు వాళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేయడం జరిగింది. రిటర్న్లో మాకున్నటువంటి సందేహాలు కూడా మేము కొన్ని క్వశ్చన్లు వేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా కొన్ని సమాధానాలు ఇవ్వని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం సిట్టు చీఫ్గా ఉన్నటువంటి సజ్జనార్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సజ్జనార్ గారి మీద ఆల్రెడీ ఆల్మోస్ట్ 7 పోలీస్ స్టేషన్లలో వాళ్ళ మీద కొన్ని కేసులు నడుస్తున్నట్టు, భవానీపురం కావచ్చు, అలిపిరి కావచ్చు, అండ్ రిమైనింగ్ ఆంధ్రాలో కొన్ని పోలీస్ స్టేషన్లో దాదాపు 6 to 7 పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. ప్రీవియస్గా జరిగినటువంటి ఈ ట్యాపింగ్ కేసులో ఇదే సేమ్ సిట్ మీద ట్యాపింగ్ కేసులో సజ్జనార్ గారు, ప్రజెంట్ ఉన్నటువంటి సజ్జనార్ గారు అండ్ ప్రజెంట్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారి మీద కూడా మనకి ఏంటంటే కొన్ని కేసులు ఉన్న ఏపీలో దాదాపు 7 పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి మనకి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో దాని గురించి సజ్జనార్ గారు ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే నా మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేశారో, నా మీద ఏదైతే కేసులు నడుస్తున్నాయి, 7 కేసెస్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పారో, ఆ కేసెస్కి సంబంధించినటువంటి ఆల్ ప్రూఫ్స్, ఎఫ్ఐఆర్ కాపీసు, వాటితో పాటు ఏదైనా కేసు ఎక్కడ పెండింగ్ ఉంది, ఏ కోర్టులో పెండింగ్ ఉంది అండ్ ఏ స్టేజ్లో పెండింగ్ ఉంది, సో ఏ టైంలో జరిగింది, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకు 2 daysలో మీరు వాటిని విత్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. లేదనుకుంటే మీ మీద లీగల్గా క్రిమినల్ ప్రొసీజర్ మేము తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మనకి సజ్జనార్ గారు ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. సజ్జనార్ గారు, మీరు ఏదైతే నోటీస్ రిలీజ్ చేశారో, సో ఈ నోటీస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రీవియస్గా జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి డిఐజీగా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి మీరు డిఐజీగా అండ్ శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ టైంలో మీ మీద కూడా కొందరు అధికారులు, అంటే కొందరు రాజకీయ నాయకులు మా ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేశారని చెప్పేసి మీ మీద కేసులు పెట్టారని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ల పేరుతో సహా చెప్తా ఉన్నారు. దాని గురించి మీరు ప్రూఫ్స్ అడుగుతూ ఉన్నారు. ఓకే, మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అప్పటి నుండి కూడా సిట్టు విచారణ అయిపోయిన వెంటనే బయటకు వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మా దగ్గర ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి మేము మిస్టేక్స్ చేయలేదు, మేము ఆల్రెడీ అటెండ్ అయినాము, మేము అడిగిన క్వశ్చన్లకు కొన్నిటికి కూడా సిట్టు దగ్గర ఆన్సర్స్ లేవు, సో అని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు కదా. సో వాళ్ళు మరి మీరు వాటి గురించి ఎందుకు ఒక నోటీస్ రిలీజ్ చేయలేదు? లేదు మేము క్వశ్చన్ అడిగినాము, మీరు ఆన్సర్ చేయాలని చెప్పేసి. అంటే ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళు చెప్పిన విషయం నిజమన్నట్టే కదా. మరి మీరు తెలంగాణలో చేసినటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, లేకుంటే ప్రీవియస్గా మీరు చేపట్టేటువంటి అనేక కేసులు కావచ్చు, ప్రజెంట్ నడుస్తున్నటువంటి బెట్టింగ్ కేసులు కావచ్చు, రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందంట. అదేంటంటే కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ నివాసాలకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పిలిపించుకుంటున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. వాటి మీద కేసు ఫైల్ చేయాలి, వాటి మీద యాక్షన్ తీసుకోలేదు. సో మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి? సో చూడాలి ఏం జరుగుతున్న విషయం.